హాయ్ యువర్స్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస ఋషి. సో న్యూమరాలజీ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో, ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి ఉంటుంది. సో ఇక్కడ మనం ఈరోజు తీసుకుంటున్నటువంటి వ్యక్తి ప్రముఖ సింగర్ మంగ్లీ గారు. సో మంగ్లీ పాటలు అంటే యువత ఎంతో ఉత్సాహంగా ఆ పాటలకి ఊగిపోతుంటారు. ఆ గొంతులోనే ఒక మాధుర్యం, ఒక సాటిలేనటువంటి ఒక వైవిధ్యం కనబడుతుంది మనకి. సో ఎన్నో పాటలు సూపర్ హిట్లు అయ్యాయి. ఎన్నో డివోషనల్ ఆల్బమ్ చేసినటువంటి మంగ్లీ రీసెంట్‌గా ఉన్నటువంటి ఒక బర్త్‌డే పార్టీలో ఒక ఆరోపణ ఎదుర్కోవడం జరిగింది. ఎందుకని వ్యక్తులకి ఇలాంటి ఆరోపణలు, అంటే చెయ్యని తప్పు కూడా ఆరోపణలు ఎదుర్కొని శిక్ష పడుతూ ఉంటుంది. ఆ విషయంలో నేను వస్తున్నాను. సో మంగ్లీ ఒరిజినల్ నేమ్ వచ్చేసి సత్యవతి రాథోడ్. సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ. అసలు ఎందుకని ఈ పేరు మార్చుకుందో నాకు అర్థం కావట్లేదు. సత్యవతి రాథోడ్‌లో ఉన్నటువంటి వైబ్స్ మంగ్లీలో లేవు. సత్యవతిలో 27 ఉంది. సత్యవతి రాథోడ్‌లో వచ్చేసి ఇక్కడ కంప్లీట్ 50 ఉంది. అంటే చాలా పాపులారిటీ వచ్చే అవకాశాలు ఇక్కడ ఉండే యాక్చువల్‌గా. సో మంగ్లీ అని పేరు మార్చుకుంది సరే. అక్కడ కొంచెం వైబ్స్ వచ్చినప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయో చెప్పడానికి నేను ముందుకొచ్చాను. కాబట్టి ప్రతి ఒక్కరి నేమ్స్‌లో గూడా, అంటే ముఖ్యంగా మన ఇండియాలో 90% ఆఫ్ ద పీపుల్ నేమ్ నేమ్‌లో ఉన్నటువంటి రాంగ్ నంబర్స్ వల్లనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉన్నప్పటికీ నేమ్‌లో ఉన్నటువంటి రాంగ్ నంబర్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. సో ఇక్కడ మంగ్లీ ఇంత ఫేమ్ అయినప్పటికీ సడెన్‌గా ఒక ఇమేజ్ డ్యామేజ్ వచ్చింది ఇక్కడ. 10th జూన్ 1994 డేట్ ఆఫ్ బర్త్. 10th జూన్ 1994. ఇక్కడ బర్త్ నంబర్ వచ్చేసి 1లో ఉంది ఆమె. బర్త్ 1, డెస్టినీ 3లో ఉంది. డెస్టినీ 3 బర్త్ 1లో ఉంది. మంచి కాంబినేషన్ యాక్చువల్‌గా. కానీ ఇక్కడ చెప్పేదేంటంటే 10. 10 అనేది నంబర్ 1 అయినప్పటికీ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి వీడియోలో, అంటే నంబర్ సిరీస్‌లో భాగంగా చెప్పుకున్నప్పుడు చెప్పాను నేను. 0 వచ్చినప్పుడు దాని యొక్క ఒరిజినల్ నంబర్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. అంటే కొంచెం మిస్‌ఫార్చ్యూన్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే బాలకృష్ణ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మంగ్లీ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ మంత్‌లో ఉన్నాయి. అంటే 10th జూన్, అండ్ బాలకృష్ణ గారిది కూడా 10th జూన్, మంగ్లీది కూడా 10th జూన్ ఉంది. ఇక్కడ చెప్పేదేంటంటే ఈ 1, 0, 10, 2, 0, 20, 3, 0, 30 ఈ విధంగా డేట్‌లలో 0 యాడ్ అయినప్పుడు, లేకుంటే ఇయర్‌లో 0 యాడ్ అయినప్పుడు, అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో ఎన్ని జీరోలు ఉంటే అంత, అంటే ఆ యొక్క నంబర్ ఇంటెన్సిటీ తగ్గుతుంటుందన్నట్టు. కాబట్టి మంగ్లీకి ఇది ఒక మైనస్ అయినప్పుడు, సో మంగ్లీ కంప్లీట్ నేమ్‌లో వచ్చేసి, నేమ్‌లో ఏముంది 17 వచ్చింది ఇక్కడ మీకు. 17 నంబర్. సో మీకు చెప్పాను 17 నంబర్ గురించి. కేసీఆర్ గారి గురించి చెప్పినప్పుడు చెప్పాను 17 నంబర్‌లో ఏముంటుందనేది. డైరెక్ట్ 8 మనకి ఆహ్, ఎవరికి, అల్లు అర్జున్‌కొచ్చినప్పుడు డైరెక్ట్ 8 వచ్చింది అల్లు అర్జున్‌లో. అక్కడ మనకి చూసినాం. అంటే ఏ కాంబినేషన్ 888 రావడం, తర్వాత 4 కాంబినేషన్ 444 రావడం. సో దాంతోని అక్కడ జైలుకెళ్ళడం జరిగింది. అంటే కొన్ని కాంబినేషన్స్ అంటే అడిషనల్‌గా రావడం వల్ల. సో 8 అనే కాంబినేషన్‌లో ఇక్కడ 1 + 7 ఉంది. ప్లస్ మంగ్లీ నేమ్‌లో 8 ఉంది. యాక్చువల్ సత్యవతిలోనే 27 ఉంది. టోటల్ సత్యవతి రాథోడ్‌లో 50 ఉంది. అది బెటర్ యాక్చువల్‌గా. సత్యవతి రాథోడ్ అని పెట్టుకున్నా గానీ మంగ్లీకి సేమ్ పేరు వచ్చేది. కానీ షార్ట్‌గా బావుంటుందని చెప్పేసి ఈ పేరు ఎంచుకున్నట్టుంది. కానీ ఈ యొక్క మంగ్లీ అనే పేరు 8 నంబర్ రావడం వల్ల ఆమెకి ఈ యొక్క అపవాద రావడం జరిగింది. సో 8 నంబర్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్, అంటే దాని ప్లానెట్ ఏందో మీకు తెలుసు. కాబట్టి ఈ యొక్క 8 ప్లానెట్ వల్ల మంగ్లీకి ఇదంతా గూడా జరగడం జరిగింది. అంటే ఓవరాల్‌గా డేట్ ఆఫ్ బర్త్ బావుంది. కొంచెం అంటే 10 అనే డైరెక్ట్ 1కు ఉన్నటువంటి ఇంటెన్సిటీ 10లో ఉండదు. 10కి 80% ఉంటే డైరెక్ట్ 1లో పుట్టిన వాళ్ళకి 100% ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం మిస్‌ఫార్చ్యూన్ యాడ్ అయింది. ప్లస్ మంగ్లీలో ఉన్నటువంటి 8 రావడం వల్ల మంగ్లీకి ఇలాంటి అపవాదం రావడం జరిగింది యాక్చువల్‌గా.
లేకపోతే అఫ్‌కోర్స్ పార్టీలనేటివి సాధారణంగా జరుగుతుంటాయి. బర్త్‌డే పార్టీ జరుగుతుంటాయి. అదంతా ఓకే. బట్ ఎవరో చేసినటువంటి తప్పుకి ఇక్కడ మంగ్లీకి అపవాద రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ నంబర్ వల్లనే ఆమెకి ఈ యొక్క అపవాదొచ్చింది. కాబట్టి మంగ్లీ సత్యవతి అని పెట్టుకుంటే బావుంటుంది. సత్యవతి SATHYAVATHI అని పెట్టి రాథోడ్ అని పెడితే 50లో వస్తుంది. ఓన్లీ సత్యవతి అనుకుంటే 27 9లో ఉంటుంది. ప్లస్ ఇక్కడ 5 32 సో 5లో వస్తుంది. ఇక్కడ 5 27 ప్లస్ 5 సత్యవతి రాథోడ్ వస్తుంది అంటే 5లో వస్తుంది. కాబట్టి ఎవరైనా అంటే ఈ వీడియో మంగ్లీ వరకు చేరవేస్తే తప్పకుండా నేమ్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్. డెఫినిట్‌గా లైఫ్‌లో మన డేట్ ఆఫ్ బర్త్ బాగున్నా గాని, దానికి అనుగుణంగా నేమ్‌లో పాజిటివ్ నంబర్స్, సక్సెస్ నంబర్స్ లేకపోతే 100% నెగెటివ్ రిజల్ట్స్ వస్తుంది. దానికి ఎంతోమంది ఉన్నారు. నా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. నా నేమ్‌లో ఎలా కరెక్షన్ అయిందనేది. కాబట్టి దయచేసి సో మీరందరూ గూడా మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని నా వీడియో చూడడానికి కేటాయిస్తారని మనవి చేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్. థాంక్ యూ సో మచ్.